మరొక వీడియోలో డైలీ కాన్వర్జేషన్ ఇంగ్లీష్‌కి సంబంధించిన సెంటెన్సెస్ ఏంటి చూద్దాము. సో, చెప్పాను కదా క్వెషన్ వెంటనే ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పి. సో, అవే నేను చిన్న చిన్న సెంటెన్సెస్ తీసుకుంటూ డైలీ ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ ఎలా మాట్లాడుతున్నాము అనేది చేస్తున్నాను. సో, చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హౌ లాంగ్ డిడ్ యూ వర్క్? హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ అంటే మీరు ఎంతసేపు పనిచేశారు అని చెప్పి అడుగుతాం. హౌ లాంగ్ అంటే ఇక్కడ మనకి ఎంతసేపు అని అర్థం వస్తుంది. సో, హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ అంటే మీరు ఎంతసేపు చేశారు. సో, సింపుల్‌గా మనం ఫర్ 1 అవర్ అని చెప్పొచ్చు ఆన్సర్ వచ్చేసరికి. లేదా మనం సెంటెన్స్ వైస్‌గా చెప్పాలి అంటే ఈ టైప్ చెప్పొచ్చు. ఐ డిడ్ ఇట్ ఫర్ 1 అవర్. 1 అవర్ చేశాను. ఒక గంట సేపు చేశాను ఈ వర్క్ అని చెప్పి చెప్పవచ్చనమాట. హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ అంటే మీరు ఎంతసేపు పని చేశారు అంటే ఐ డిడ్ ఇట్ ఫర్ 1 అవర్ అని చెప్తాం. హౌ లాంగ్ మీదనేనండి. హౌ లాంగ్ యూజ్ చేసి చెప్తున్నాను. హౌ లాంగ్ డిడ్ యూ సిట్ హియర్? ఇక్కడ మీరు ఎంతసేపు కూర్చుంటారు? మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చుంటారు? హౌ లాంగ్ డిడ్ యూ సిట్ హియర్? నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏం చెప్తామంటే ఐ సిట్ హియర్ ఫర్ 2 అవర్స్ ఏ డే. రోజు ఇక్కడ నేను 2 గంటలు కూర్చుంటాను అని చెప్తాం మనం. సో, మనం డైలీ 2 అవర్స్ అని చెప్పవచ్చు. ఐ సిట్ హియర్ 2 అవర్స్ ఏ డే అని చెప్పవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఇట్ బెటర్ టు డూ అంటే ఇది చేస్తే మంచిదా, ఈ పని చేస్తే మంచిదా, ఇలా చేస్తే మంచిదా అని ఎవరినైనా మనం అడుగుతున్నప్పుడు ఈజ్ ఇట్ బెటర్ టు డూ అని చెప్తామన్నమాట. సో, నెక్స్ట్ అవును ఇది సరి అయింది అని చెప్పాలి అంటే కనుక ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పవచ్చు సింపుల్గా. ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అంటే అవును ఇది సరి అయిందే. ఇది చేస్తే మంచిదా అని అడగాలంటే ఈజ్ ఇట్ బెటర్ టు డూ అని అర్థం చెప్పాలి. సెంటెన్స్ వాట్ డిడ్ యూ ఈట్? నువ్వేం తిన్నావు? మనం అడుగుతాం కదా మామూలుగా. సో, వాట్ డిడ్ యూ ఈట్ అంటే నువ్వేమి తిన్నావు? సో, వాళ్ళు తిన్నది ఏంటి అంటే ఐ ఈట్ దోస. నేనైతే దోస తిన్నాను అని చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. సో, ఐ ఈట్ దోస అని చెప్తాము. లేకపోతే కనుక ఎనీ టిఫిన్ మీరు ఏదైతే తిన్నారో అక్కడ మనం అది ఎంటర్ చేస్తాం. ఐ ఈట్ అనేది ఎంటర్ చేసి మీరు ఏది తిన్నారో అది ఎంటర్ చేయాలి. సో, నెక్స్ట్ ఓకే లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అని చెప్తాం. అంటే దేనికి చెప్తాము అంటే ఇద్దరం కలిసి లంచ్ చేసేద్దాం పదండి అని చెప్పడానికి. సరే ఓకే లెట్స్ హ్యావ్ లంచ్ టుగెదర్ అని చెప్తాం అనమాట. సో, జనరల్గా మనం అలాగే డిడ్ యూ డ్రింక్ కాఫీ అంటే మీరు కాఫీ తాగారా అని మనం అడిగినప్పుడు డిడ్ యూ డ్రింక్ కాఫీ, మీరు కాఫీ తాగారా, కాఫీకి బదులు టీ తాగారా అని అడగటానికి కానీ, లేకపోతే ఇంకేదైనా వాటర్ తాగారా ఇలాంటివన్నీ అడగటానికి కానీ డిడ్ యూ డ్రింక్ కాఫీ, డిడ్ యూ డ్రింక్ వాటర్ ఇలా మనం అడగవచ్చు అనమాట.